హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం డిసెంబర్ 23, 2024 సోమవారం నాడు పంచాంగము, అలాగే 12 రాశులకి ఏ విధంగా ఉండబోతుందనేది మనం చూడబోతున్నాం. ముఖ్యంగా సోమవారం రోజు శివయ్య రోజు, అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత్ ఋతువు, దక్షిణయానం. అలాగే ఇక్కడ మీరు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, అమృత గడియలు అనేది చూడొచ్చు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం, అక్రమ సంబంధాలు, లంకిబిందులు వెతికి తీయడం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా చేపట్టిన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. రెండో స్థానంలో ఉన్న వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారముల మధ్యలో నిలిచిపోతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమదక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో జ్ఞాపకాలు అనేవి పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే నూతన వాహన గృహ యోగములు ఉన్నవి. అంటే కొత్తగా బండి కొనాలనుకున్న వాళ్ళు, కారు కొనుక్కున్న వాళ్ళు, లేదంటే ఇల్లు కొనే వాళ్ళకి మిథున రాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ పోతాయి. కర్కట రాశి వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం. వీరికి నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. అంటే నిరుద్యోగులకు సోమవారం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. అంటే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని సరే పనులు అనేవి ప్రారంభిస్తారు. దగ్గర వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత చదువులు లభిస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. సింహరాశి వారికి సోమవారం నాడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వీరికి ముఖ్యంగా చేపట్టిన పనులు యందు ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు అనేవి ఉంటాయి. ప్రయాణాలు, వాహనాలు ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి బయట సమస్యలు అనేవి ఎక్కువ పెరిగిపోతుంటాయి. దైవ సంబంధిత విషయములో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు అనేవి కూడా తప్పవు. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా చేపట్టిన పనుల్లో మందకొడికి సాగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహాలు సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన విషయాలు అనేవి తెలుసుకొని ఇబ్బంది పడతారు. అలాగే సంతాన పరకంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది. విద్యాపరకంగా ఇబ్బందులు పడుకునే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార ఉద్యోగాల ఆందోళనలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారికి సోమవారం చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఇప్పుడు 7 స్థానంలో ఉన్న తులా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూలమైన సమయం, అలాగే ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తి పరంగా అనేది కూడా ఉంటుంది. మొత్తానికి తుల రాశి వారికి అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొత్త శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల వలన ఊహించిన సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు అవరోధాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు కలుగుతాయి. అలాగే ధనుసు రాశి వారికి సోమవారం ప్రేమ విషయాల పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రేమికులు విడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సోమవారం కలుసుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. 23వ తారీఖు. అలాగా అమ్మాయినా సరే, అబ్బాయినా సరే ప్రేమికులు కలుసుకొని హ్యాపీగా అనేది కూడా ఉంటారు. అలాగే మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి చేపట్టిన పనుల్లో అవాంతకరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం ఇంకా మంచిది. కుటుంబ వ్యవహారాల ఆలోచనలు స్థిరత్వం ఉండదు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. అలాగే నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. మకర రాశి వారికి ఈ విధంగా ఇబ్బందికరమైన వాతావరణం అది కూడా ఉండబోతుంది. అలాగే మకర రాశి వారిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు సోమవారం గొడవలు, ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా కనబడుతుంది. ఎందువల్ల అంటే మీ మీద చెడు చూపు ఎక్కువైపోయి భార్యాభర్తలకి లేనిమని అనుమానాలు అనేవి బయట వాళ్ళు పుట్టిస్తారు. ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. కుంభరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాల ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత
క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అనేవి అందుకుంటారు. అలాగే ఉద్యోగ రాక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కుంభరాశి వారు వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు మొన్నటితో 50% లాభాలు చూస్తే ఈసారి 60% లాభాలు అనేవి చూడబోతున్నారు. లాస్ట్ రాశి అయిన మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు యందు శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాల మాట పట్టింపులు పెరుగుతాయి. దాయుదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇది విషయం మిత్రులారా. మొత్తానికైతే ధనుసు రాశి వారికి, తుల రాశి వారికి, మకర రాశి వారికి ఇలాగా ఈ విధంగా 12 రాశుల వారికి 23వ తారీఖు డిసెంబర్ సోమవారం 2024 ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. అలాగే మన ఛానల్లో 2025 జనవరి 12 రాశుల వారికి ఎలా పోతుందో ప్రతిరోజు ఒక వీడియో అనేది వస్తుంది. మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బిల్ అనేది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ మనకి వృషభ రాశి వారికి, మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది విషయం మిత్రులారా. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.